కేసీఆర్ కుటుంబం కోటీశ్వరులైపోయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ వేదికగా డీలిమిటేషన్ మీటింగ్పై విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్పై మండిపడ్డారు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతలకు ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయని ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు దొంగ నోట్లు ముద్రిస్తారని, ఎన్నికల అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పంచింది దొంగ నోట్లేనని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యా కమిషన్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారన్నారు బండి సంజయ్. ప్రభుత్వ భూములు అమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి తెచ్చిందన్నారు. కమిషన్ ఇచ్చిన వారికే చెల్లింపులు జరుగుతున్నాయని విమర్శించారు. పోయి చెన్నై వేరు, వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేరు, టూర్ పిక్నిక్ దొంగల మూట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్ లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే చెప్పు. ఆమ్ ఆద్మీ లిక్కర్ స్కామ్ జైలు వేరు కదా, కేసీఆర్ బిడ్డ జైలు వేరు కదా, వీళ్ళు వేరు. డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా, కేరళ వాళ్ళు లిక్కర్ స్కామ్ బయట పడ్డది కదా. ఇక మరి మీటింగ్ పెట్టేది వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికును పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి డీలిమిటేషన్ ఏందన్నా? అసెంబ్లీలో పార్లమెంట్ లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ కాదు, దేశ వ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానరాలే. కానీ వాళ్ళ స్కామ్ తప్పించుకొని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతితో కూరుకపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతి ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కది అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుడే పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుల్ల ఇలా. డీలిమిటేషన్ మీటింగ్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపడిందన్నారు. అధికారం కోసం 2 పార్టీలు తగాదాలాడుతున్నాయన్నారు. లేని డీలిమిటేషన్పై స్టాలిన్తో కలిసి రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దక్షిణాదిలో బీజేపీ బలపడొద్దని కుట్ర చేస్తున్నారన్నారు. ఇంకా జనాభా లెక్కల సేకరణ జరగలేదని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది తప్పుడు ప్రచారమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే భాషా డీలిమిటేషన్ స్టాలిన్ తెరపైకి తెచ్చారని చెప్పుకొచ్చారు. దక్షిణాది అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా కూడా తెలంగాణ ప్రజలను కూడగట్టుకొని 3 పార్టీలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా మహిళలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే అమలు చేయాల్సిందో అది జరగకుండా ఉండడం కోసం కూడా ఈ పార్టీలు డీలిమిటేషన్ అంశాన్ని ముందు తీసుకొచ్చి బురదలే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు కొన్ని రాష్ట్రాలు. డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది, పార్లమెంట్లో చర్చిస్తారు. అన్ని పార్టీలు ఉన్నారు కదా, రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, పార్లమెంట్లో చట్టం చేయాల్సి వస్తుంది. పార్లమెంట్లో అన్ని పార్టీలు మాట్లాడాలి, అందరు ఎంపీలు అందరు ఉంటారు. ఇంకా ఏది లేదు ఇప్పటి వరకు. జనాభా సేకరణ జరగాలి, సంవత్సరం పడుతుంది. దానికే జనాభా సేకరణ చెయ్యాలంటేనే సంవత్సరం పడుతుంది. జనాభా సేకరణ తర్వాత డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలి. డీలిమిటేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలంటే అందులో గైడ్ లైన్స్ అన్ని కూడా పార్లమెంట్లో చర్చించి పెట్టాలి. అప్పుడు వస్తా చర్చ. ఈ ప్రజలను విధి విధానాలు రూపొందించకముందే మాట్లాడడం ఏదైతున్నదో నిజంగా మీరు అన్నట్టు ఇది ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపే విధంగా భారతీయ జనతా పార్టీని బలపడకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒకసారి రాజ్యాంగం చూడాలి. 2026 తర్వాత జనాభా సేకరణ చేయాలని పార్లమెంట్లో, ఏదైనా రేపు మార్పులు చేర్పులు చేయాలంటే 2026 తర్వాత చేయాలి. అందుకోసం అట్లా పెట్టారు. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం. అన్ని రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్పై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం సలహాదారు కె కేశవరావు అన్నారు. డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్ చేయాలన్నారు.
పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కొన్ని రాష్ట్రాలు కేవలం సీట్ల గురించి మాత్రమే పోరాడడం లేదు, పార్లమెంట్లో తమ గళానికి ప్రాధాన్యత ఉండాలని అంటున్నాయని కేకే అన్నారు. అంతకుముందు డీలిమిటేషన్ మీకు తెలుసు, వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. కారణం సింపుల్, మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈచ్ మ్యాన్ వన్ ఓట్ అండ్ అవర్ వెరీ పొలిటీ ఏ తీరుగా మనం గవర్నెన్స్ చేయాలనుకుంటున్నామో అది రిప్రజెంటేటివ్ ఉండాలి, దీంట్లో కాంప్రమైజ్ చేయదు. పార్లమెంట్ ద్వారా ఈ దేశాన్ని నడిపేయాలంటే ఆ పార్లమెంట్లో కూర్చొని బిల్లు పాస్ చేసి లా పాస్ చేసేటోళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయి ఉండాలి. పీపుల్స్ రిప్రజెంటేటివ్లు కూడా వన్ మ్యాన్ వన్ ఓట్ ప్రకారమే పోవాలి, దాన్ని కూడా చేంజ్ చేయలేదు. అందరు చీఫ్ మినిస్టర్లు వచ్చారు కాబట్టి చాలామంది ఇండియాకి సంబంధం లేని పార్టీలు అన్నీ కలిసినాయి కాబట్టి మీరు పార్టీగా చూసి మా కిషన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ క్రిటిసైజ్ చేసిండ్రు. నేను ఆయనకు కూడా చెప్తున్నా, మనకు కొంచెం ఓపిక పట్టాల. ఎవరైనా కానీ పార్లమెంటరీ సిస్టమ్ లోపల తమ అభిప్రాయాలు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేది పార్టీ గురించి కాదు, ఇది మోడీకి ఎదురుగా కాదు, వ్యతిరేకం కాదు. ఈ ఇష్యూ మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే జరిగింది, ఈ ఇష్యూ ఈయన వాజ్పేయి ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు వాళ్ళు పోస్ట్పోన్ చేసిండ్రు, వాళ్ళు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోలేదు. కాబట్టి కిషన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, మా వీళ్ళకి కూడా చెప్తున్నాను, ఇమీడియట్లీ మీరు తొందరపడి ఏమీ చేసుకోకండి, మీరు కూర్చొని మాట్లాడి ఏ తీరుగా ఈ రిప్రజెంటేటివ్నెస్ కావాలనో అది అర్థం చేసుకోవాలని నేను అంటున్నాను. లోతుగా చొచ్చుకొని ఉన్న వ్యవస్థీకృత అణచివేతపైన పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు మంత్రి సీతక్క. కేరళ రాజధాని తిరువనంతపురంలో తాజాగా దళిత ప్రగతి సదస్సు ప్రారంభమైంది. ఈ దళిత ప్రగతి సదస్సును కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన మంత్రి సీతక్క, ఈరోజు మీ ముందు నిలబడి అణగారిన బలహీన వర్గాల వాణి వినిపించడానికి గర్విస్తున్నాను అన్నారు. ఒక ఆదివాసీ మహిళగా అణగారిన వర్గాలు ఎదుర్కొనే కష్టాలు, అన్యాయాలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నానని తెలిపారు. నేడు మంత్రిగా ఉన్నాను, ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను అని వివరించారు సీతక్క. Namaskaram Kerala, my brothers and sisters, respected Honorable Governor Sri Rajendra Vishwanath Arlekar ji, proud to present the voice of the marginalized and oppressed. As a tribal woman, I have witnessed first-hand the struggles and injustice faced our communities. To becoming a 3-time MLA and now Minister for Panchayat Raj and Rural Development, Women and Child Welfare, my journey has been marked by challenges, triumphs. As we gather here today, I wanted to emphasize that our struggle for equality and justice is far from over. We must continue to fight against the systemic oppression and discrimination that plagues our society. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ 3 జిల్లా అడిషనల్ కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవి కాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంద్రం ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాత్కాలికంగా బౌలను హైర్ చేస్తామా, ట్యాంకర్లు పెడతామా, బౌల ద్వారా పైప్ లైన్ చేస్తామా, టెంపరీ కొంత నాలెడ్జ్ని ఉపయోగించి ఈ క్రైసిస్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది రోజు రోజు, ఎండల తీవ్రత ఇవాళ మార్చినే ఇట్లుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది. వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి. గ్రామ కార్యదర్శి మీద బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారి ఎవరనుకున్నా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరనుకున్నా, మిషన్ బయలు అధికారులు ఎవరనుకున్నా వాళ్ళకు కూడా బాధ్యులే. మీ స్థాయిలో మీరు పరిష్కరించండి. పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి. మా బాధ్యత, మేము దాని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని పరిష్కారం చేస్తాం. పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెస్ట్కు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం.
కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోమవీరాజు. ఏ రాష్ట్రంలో అయినా సీట్లు తగ్గాయని పెరిగాయని డ్రాఫ్ట్ రిలీజ్ అయిందా అన్నారు. డీఎంకే పార్టీ ఎక్కువ కాలం ఉండదని, ఇటు రేవంత్ రెడ్డి లక్కీగా సీఎం అయ్యారని అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను విజయవంతంగా నడుపుతున్నారని కొనియాడారు. ఇప్పుడున్న మంత్రివర్గం పనితీరు అద్భుతంగా అవుతుందని చెప్పుకొచ్చారు. వాడికి ఏమి దొరకలేదు, కోతికి కొబ్బరికాయ అంటారు దీన్ని. ఏమి దొరక కోతికి కొబ్బరికాయ కట్టుకోండి. పోనీ ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఈ సీట్లు ఇన్ని ఇస్తాం, మీకు తగ్గిపోతున్నాయి కానీ పెరిగిపోతున్నాయని కానీ ఏదైనా డ్రాఫ్ట్ రిలీజ్ అయిందా? మీరు అలాగే ఎగురుతూ ఉండండి, మీ రాష్ట్రాలు కూడా కూలిపోతారు, మీరు ఉండరు. డిఎంకే ఎక్కువ కాలం ఉండదు. అలానే ఆయనకేదో లక్కీగా అయిపోయాడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని స్క్వేర్ ఫీట్కి ఇంత ఇది లెక్కల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ ఎక్కువ కాలం సాగవు. మాది అద్భుతమైన పరిపాలన. గ్రామీణాభివృద్ధి శాఖ అంటే ఆయన కోరి తీసుకున్నారు 3,500 కోట్ల నిధులతో. దీంట్లో ఒక ఆడిట్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఆడిట్ ద్వారా అవినీతిని ఏ విధంగా అరికట్టాలి, గ్రామాలకు వెళ్ళి రోడ్ల యొక్క నాణ్యతను పరిశీలించేటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే, లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో 1 కోటి మందిని ఒకేసారి కలిపి ప్రజాప్రతినిధులందరూ కూడా మధ్యాహ్నం భోజనం పథకాన్ని రుచి చూడాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆయన బాపట్ల వెళ్ళి భోజనం చేశారు. ఎమ్మెల్యేలందరినీ కూడా మధ్యాహ్నం వెళ్ళి భోజనం చూడండి, ఇది అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. గతంలో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేశారా? భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ వేడుకలో ఉపయోగించే ముత్తెల తలంబ్రాల కోసం కోటి తలంబ్రాలను భక్తులు సమర్పించారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన 300 మంది రామదాసు భక్త మండలి భక్తులు గత 10 సంవత్సరాలుగా తంతును నిర్వహిస్తున్నారు. రామనామ స్మరణతో గోటితో ఒలిచిన ఒడ్లను రామనామ మట్టి కొండలో నింపుకొని కోటి తలంబ్రాలుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అందజేయగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని ముత్తెల తలంబ్రాల తయారులో కలుపనున్నారు. జయశంకర్ భూపాలపల్లి నుంచి భక్త రామదాస్ గారి సేవా సమితి తరఫున తిరుపతి స్వామి గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఆంధ్ర నుంచి కూడా పరచూరు అనేక ప్రాంతాల నుంచి మన భద్రాచలంలో వెలిసినటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవతారాలు సాధించిన తర్వాత భద్రుని కోరిక మేరకు భద్రాచలంలో వెలిసినటువంటి భారతదేశంలోనే ఒకే ఒక ఏకైక శ్రీరామచంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం. తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మీద సీతారాముల కళ్యాణం జరిగే పుణ్యక్షేత్రం కూడా భద్రాచలం మాత్రమే. మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మరి మహిళలందరూ, శ్రీరామ భక్తులందరూ శ్రీ భక్తరాముల సేవా సమితి తరఫున గోటి తలంబ్రాలు వహించి ఈ పవిత్ర కార్యక్రమానికి భద్రాచలం తీసుకురావడం గత 3 సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషదాయకం. మాకు కూడా, మా దంపతులకు కూడా, అందరికీ ఇందులో పాల్గొన్న వారందరికీ, చూసిన వారందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ శ్రీ రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యాశిస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కడప జిల్లా నాగసాయిపల్లి ఎస్టీ కాలనీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు నుంచి మట్టిని తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గడిచిన 4 నెలలుగా నాగసానిపల్లి చెరువు నుంచి కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు. 15 అడుగుల లోతు గుంతలు తీయడంతో చెరువు ఎండిపోయిందంటున్నారు. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా తమ చెరువులను గుల్ల చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు కాంట్రాక్టర్లతో కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కండి వాళ్ళని ఖచ్చితంగా తోలుకోవాలా, వారు రోడ్లు వేసుకోవాలా, జనాభా ఎట్లయినా చనిపోవాలా అనే ఉదయం
तमें पर पड़ता हम गटर కడప జిల్లా నాగసాయిపల్లె ఎస్టీ కాలనీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. చెరువు నుంచి మట్టిని తరలించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గడిచిన 4 నెలలుగా నాగసాయిపల్లె చెరువు నుంచి కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా మట్టిని తరలిస్తున్నారు. 15 అడుగుల లోతు గుంతలు తీయడంతో చెరువు ఎండిపోయిందంటున్నారు గ్రామస్తులు. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా తమ చెరువును గుల్లా చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు కాంట్రాక్టర్లతో కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. నాసనపల్లెకు సంబంధించిన చెరువు ఉంది. ఆ చెరువుకు రిత్విక్ హైవే వాళ్ళు ఒక సుమారుగా 6 నెలల నుంచి మా చెరువులో ఉన్న మట్టిని సుమారుగా 20 టిప్పర్లు ఒక 3-4 ఇటాచీలు పెట్టి మట్టి తోలుతున్నారు. ఇది తోలడం వలన మా భూములు ఎండిపోయి చెరువు అంతా ఎండిపోయి భూగర్భ జలాలన్నీ దెబ్బతిని మా పంటల పొలాలన్నీ నష్టపోతుంటే మేము ఇది మట్టి అంటే లోతులు తీసుకోకుండా మీరు మట్టి తోలకుండా మా పొలాలు ఎండిపోతున్నాయి తోలకుండా ఉండండి అని మేము 2-3 రోజుల నుంచి వారికి చెప్పాము. సామరస్యంగా చెప్తే వాళ్ళు మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏమి చేయకుండా మా మీద బలవంతంగా వచ్చి పోలీసులు బెటాలియన్ ముఖ్యంగా కాజీపేట సిఐ గారు వచ్చి బెటాలియన్ తీసుకొచ్చి మా మీద దౌర్జన్యం చేసి లాగి మమ్మల్ని కొట్టి భయభ్రాంతులను పడించి రాత్రి పగలు మమ్మల్ని నిద్ర లేకుండా చేసి ఆ టిప్పర్లు తోలడం వలన మాకు దుమ్ము ధూళితో అనారోగ్యాలకు మేము గురై 4-5 కుటుంబాలు మేము మా గ్రామంలో ఇల్లు విడిచి వెళ్లిపోయారు. హైదరాబాద్ పెద్దంబర్పేట లక్ష్మారెడ్డిపాలెం మైత్రి కుటీర్ గ్రేటర్ కమ్యూనిటీ కాలనీలో శ్రీ 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 మైత్రి మైసమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కాలనీవాసులు భక్తులు పెద్ద ఎత్తున ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణం ఆద్యంతో కన్నుల పండుగగా జరిగింది. కాలనీలోని నివాసం ఉండే సుమారు 270 కుటుంబాలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. చిన్నగా ఉండే అమ్మవారి ఆలయాన్ని కాలనీవాసులు అంతా కలిసి పెద్దగా నిర్మించుకుని ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. కాగా ఇప్పుడు జరిగే కళ్యాణం 9వసారి అని కాలనీవాసులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు ఈ కళ్యాణం జరుపుతున్నామని కాలనీవాసులు తెలిపారు. కాలనీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కళ్యాణంలో కాలనీలోని మహిళలు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారు చాలా మహిమగల తల్లి అని, ఆపద మొక్కుల తల్లి అని కాలనీ అధ్యక్షులు తెలిపారు. దేవాలయాన్ని ముందుగా ఏర్పాటు చేసినప్పుడు మా కాలనీవాసుల సహాయ సహకారాలతోటి ఇక్కడ నన్ను చైర్మన్ గా నామినేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని టర్ములు కూడా వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని నన్ను నియమించినందుకు ముఖ్యంగా ఆ యొక్క కమిటీల యొక్క సభ్యులందరికీ నా యొక్క నమస్సుంజమాంజలు తెలియజేస్తూ కాలనీవాసులంతా కూడా ఏకతాటిగా ఉండి నాకు సహకరిస్తున్నందుకు ముఖ్యంగా వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలయాన్ని నిర్మించుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మాకు 22,000 తోటి ఆలయం నిధి ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు దాదాపు ఒక 50 లక్షల వరకు కళ్యాణాలు గాని కన్స్ట్రక్షన్స్ గాని 50 లక్షలు దాటి ఉంటది. అతను 2-3 రోజులు కళ్యాణం అన్నప్పుడు కూడా ముందుకొచ్చి ఈ యొక్క దాతృత్వం చాటుకొని కళ్యాణానికి బాగా సహకరించినటువంటి వ్యక్తులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాదాపు 9వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ 9 వార్షికోత్సవాలు కూడా ఇక్కడ మైసమ్మ చైర్మన్ అయిన కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఈ కాలనీ చైర్మన్ అయిన భాస్కర్ రెడ్డి గారు, మేమందరం కలిసి సమిష్టిగా దాదాపు 250 ఫ్యామిలీలు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా లోకం గాని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. సత్యం నిరూపించిన దేవత మా మైత్రి మైసమ్మ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కాలనీ కాదు పక్క కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ అమ్మవారు ప్రతిష్ట పెరుగుతున్నది. ఇట్లాగనే ఈ 9 సంవత్సరాలు నవరాత్రులు జరుపుకోవడం జరిగింది. చేయడానికి విచ్చేసినటువంటి రాజు టీవీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ 9 వసంతాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని
ఇది ఏ ఒక్కరి కార్యక్రమం కాదు, కాలనీ వారి యొక్క అందరి కార్యక్రమము, అందరి సహాయ సహకారాలతోటి కాలనీ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఈ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కాలనీ వాసులందరూ సహాయ సహకారాలు అందిస్తారని, ఏకతాటిగా ఒకే మాటతో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి. అమ్మవారు ఈ కాలనీ 2017 సంవత్సరంలో నిర్మించుకున్నాము. ఇక్కడ ఈ కాలనీకి నేనే ఈ ల్యాండ్ ఇప్పించాను. ఈ టెంపుల్ కూడా అభివృద్ధికి నేనే తోడ్పడ్డాను. అలానే కాలనీ వాసులందరూ సహకారాలతో ఈ కాలనీకి అభివృద్ధిలో పాల్పంచుకున్నాము. అలానే ఈ మహిమగల శక్తిగల ఈ టెంపుల్ ఇది 9వ సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటాం, కళ్యాణోత్సవం జరుపుకుంటాం. అలానే సంవత్సరం మన సంవత్సరం ఇది కూడా కళ్యాణం చేసుకుంటూ అందరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చిన్నగా ఉన్న అమ్మవారి గుడిని దినదినాభివృద్ధిగా పెద్దగా చేసుకొని ఉత్సవాలు చేయించుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణం విధంగా మేము కళ్యాణం చేయించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఈ కళ్యాణం చేయించుకుంటాం. అమ్మవారు చాలా మహిమ గలవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా మంది మా 270 ఇండ్లు ఉంటాయి ఈ కాలనీలో. అందరూ చాలా ఆనందంగా పాల్గొంటారు ఈ కళ్యాణంలో. మొదటి రోజు కలశారాధన చేసాం, రెండో రోజు పుట్ట బంగారం స్వీకరణ చేసి మూడో రోజు కళ్యాణం జరిపిస్తాం అమ్మవారికి. ఉప్పల్లో పూనకాలు లోడింగ్ సన్ రైజర్స్ బ్యాటర్స్ నిప్పులు చెరిగారు. IPL 18 సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాట్తో ట్రావిస్ హెడ్ వీరవిహారం చేశాడు. రాజస్థాన్ బౌలర్లకు కిషన్ ముచ్చమటలు పట్టించాడు. సెంచరీతో ఇషాన్ కిషన్ మోత ముగించాడు. 20 ఓవర్లలో 285 స్కోర్ చేసింది సన్ రైజర్స్. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్లో పూనకాలు లోడింగ్ సన్ రైజర్స్ బ్యాటర్స్ నిప్పులు చెరిగారు. IPL 18 సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాట్తో ట్రావిస్ హెడ్ వీరవిహారం చేశాడు. రాజస్థాన్ బౌలర్లకు కిషన్ ముచ్చమటలు పట్టించాడు. సెంచరీతో ఇషాన్ కిషన్ మోత మోగించాడు. 20 ఓవర్లలో 285 స్కోర్ చేసింది సన్ రైజర్స్. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రైటిక మనకు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. వేణుగారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వేణుగారు, IPL 18 సీజన్లో సన్ రైజర్స్ భారీ స్కోరు నమోదు చేసింది. బ్యాట్తో ట్రావిస్ హెడ్ వీరవిహారం చేశాడు. రాజస్థాన్ బౌలర్లకు కిషన్ ముచ్చమటలు పట్టించిన పరిస్థితి. అయితే సెంచరీతో కిషన్ మోత మోగించాడు. 20 ఓవర్లో 285 స్కోర్ చేసింది సన్ రైజర్స్. అయితే దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 287 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందంటారు? అంత ఈజీ కాదండి. 287 చేయటం అనేది అంత ఈజీ కాదు. చాలా చాలా కష్టమైన స్కోర్. అవకాశం అయితే ఉంది కానీ డెఫినెట్ గా ఈ మ్యాచ్ సన్ రైజర్స్ గెలుస్తుందండి. అంత స్కోర్ మ్యాచ్ చేయటం ఇంపాసిబుల్. రైట్, థ్యాంక్ యూ వేణు గారు.